రైట్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక శుభాలు. మరి విశేషంగా దేవుని యొక్క కృపను బట్టి వార్షికోత్సవ శుభాలు మీకు తెలియపరుస్తున్నాను. గడిచిన కాలమంతా కాచి కాపాడి భద్రపరిచి తన కృపను బట్టి బలపరిచినటువంటి దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ దైవ సన్నిధి కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. దేవుని యొక్క మహాకృప చేరి వచ్చిన బిడ్డలను బట్టి, ప్రార్థించిన బిడ్డలను బట్టి 9 కార్యక్రమాలు మనం ఈ దినం ప్రారంభించుకోబోతున్నాం. అందులో భాగంగా ఉదయకాల ధ్యానంలో మనం ఉన్నాం. ప్రార్థించుకుని దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. శక్తివంతుడా, కృపనిచ్చే మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ, మీ అనలేని కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడి విశేషంగా ఈ చిన్న మందగా సత్యవాక్య కుటుంబాన్ని గడిచినటువంటి 13 సంవత్సరాలు మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి క్షేమకరంగా నడిపించిన రీతిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. అందును బట్టి నాయన కృతజ్ఞత కలిగి మీ నామాన్ని మహిమపరచటానికి అయ్యా ఇదిగో సిద్ధపాటు చేసిన దైవ సన్నిధి కార్యక్రమాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ 3 దినాలు ఏ బిడ్డలు ఇక్కడికి రాబోతున్నారు వారితో మీరు మాట్లాడబోతున్నారు అయ్యా. వారి ప్రార్థనలు మీరు ఆలకించబోతున్నారు. ప్రేమ కలిగిన దేవ, ఈ చిన్న మందగా మేము చేసినటువంటి నాయన మా ప్రార్థనలు ఆలకించి పరిచర్య ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేకులకు మీ ప్రేమను, మీ వాక్యాన్ని అందించటానికి కృపనిచ్చారు. అనేకులు నాయన వాక్యాన్ని విని బలపడినవారు, అనేకులు వాక్యాన్ని విని రక్షణ పొందినవారు మీ కృపనిచ్చారు. మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. ఇటు శ్రేష్టమైనటువంటి ధన్యతను మాకు ఇచ్చారు. మా ముందుంచబడినటువంటి అయా ఈ సంవత్సరంలో కూడా రెట్టించిన ఉత్సాహంతో మహిమకరంగా పనిచేయటానికి కృప దయచేయండి. మీ కృపనివ్వండి. ఈ శ్రేష్టమైన సమయంలో వాక్య ధ్యానంలోనికి మేము వెళుతుంటుండగా మీ నడిపింపును దయచేసి మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు వాక్య ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా మనం కొన్ని పాఠాలు అనుకున్నాం. అవన్నీ కూడా ఈరోజు దేవుని కృపను బట్టి ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాం. మొదటిగా దేవుని కృపను బట్టి అబ్రహాము విశ్వాసపు యాత్రను గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని కృప బైబిల్ గ్రంథంలో సవిస్తారంగా వ్రాయబడినటువంటి జీవిత చరిత్రలలో అబ్రహాము గారి చరిత్రను మనం వింటూ ఉంటాం. అబ్రహాము గారిని దేవుడు పిలిచారు. దేవుడు పిలిచి తన యొక్క ఆశీర్వాదాన్ని అందించటానికి ఇష్టపడ్డారు. ప్రియులారా, అబ్రహాము గారి జీవితంలో అనేకమైన అంశాలు, మంచి చెడ్డను కూడా దేవుడు చాలా స్పష్టంగా తెలియపరిచారు. కొన్ని సందర్భాలలో కొంతమంది విమర్శకులు విమర్శిస్తూ ఉంటారు, ఇలాంటి పలానా విషయాలు జీవగ్రంథంలో ఎందుకున్నాయని. దేవుడు పక్షపాతం లేనటువంటి దేవుడు గనుక ప్రతి విషయాన్ని యథార్థంగా మానవాళికి తెలియపరుస్తూ ఉంటారు. అలాగా అబ్రహాము గారి జీవితంలో ప్రతి విషయాన్ని కూడా మనకు మాదిరికరంగా ఉండడానికి మన ముందు ఉంచారు. అయితే మనం ఆదికాండము 12వ అధ్యాయంలో ఈ విశ్వాసపు యాత్ర మనం చూసినప్పుడు మొదటి 3 వచనాల్లో దేవుడు అబ్రహామును పిలిచారు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము గారితో మాట్లాడుతూ 3 విషయాలు చెప్పారు. నిన్ను ఆశీర్వదించటానికి 3 విషయాలు చేయాలి. మొదటిది, నీ దేశాన్ని విడిచిపెట్టాలి. రెండవది, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. మూడవది, నీ బంధుగణాన్ని విడిచిపెట్టాలి. ఇలా విడిచిపెట్టి నేను చూపించబో ప్రదేశానికి వెళ్ళమని దేవుడు చెప్పారు. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా సరే, ఏ విషయంలోనైనా సరే మీరు ఆలోచన చేస్తే దేవుడు ఆశీర్వదించేటప్పుడు కొన్ని కండిషన్స్, కొన్ని షరతులను దేవుడు ముందుంచుతూ ఉంటాడు. ఆ షరతులను బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తానని తెలియపరిచారు. అయితే ఈ ఆశీర్వాదాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ అబ్రహాము ఎవరు అని ఆలోచన చేసినట్లయితే తెరాహు కుమారుడు. తెరాహు ఎవరు? తెరాహు ఒక అన్యుడిగానే చూడాలి, ఒక విగ్రహారాధికుడిగానే చూడాలి. ఈ అబ్రహామును గురించి మనం చూసినట్లయితే ముస్లిమ్సు, యూదులు, క్రైస్తవులు చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానం కలిగి ఉంటారు. వారి విశ్వాసానికి కర్తగా మనం చూసేటటువంటి యేసు ప్రభువుని గురించి చూసేటప్పుడు విశ్వాసంలో మొదటిగా విశ్వాసపు హీరోగా మనం చూస్తూ ఉంటాం. అలాగే అనేకులు వారి యొక్క పితరుడిగా చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మా పితరుడైనటువంటి అబ్రహాముని. అబ్రహాము గారు పితరుడిగా ఉన్నప్పుడు అబ్రహామును బట్టి ఆశీర్వాదాలు ఎలా వస్తాయో తెలుసుకోవటానికి ఈ చక్కని అంశం ఉపయోగపడుతుంది.
ఈ 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ వివరం అయితే మనకు కనిపించదు, కానీ ఏ కారణాన్ని బట్టి అబ్రహాము గారిని దేవుడు పిలుచుకున్నారు అన్నట్లయితే సాధారణంగా వారి తండ్రి గారైనటువంటి తెరాహు ఆ విగ్రహాలకు సంబంధించిన చంద్రదేవతకు సంబంధించిన విగ్రహాలు తయారు చేసేవారు. తయారు చేసేటప్పుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి తండ్రి చెప్పేవాడు, పలానా చోట అమ్మిరా, పలానా చోట ఇచ్చురా అని. ఈ విగ్రహాన్ని మోసుకుని వెళ్ళేటప్పుడు బాధతో ఒక మాట అనుకునేవాడు అటు అబ్రహాం. ఈ విషయాలను గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా లేదు, కానీ యూదుల గ్రంథాల్లో ఉంటుంది. ఈ అబ్రహాము తీసుకుని వెళ్ళేటప్పుడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నేను ఎందుకు మోయాలి, నన్ను కదా నువ్వు మోయాలి అని తర్కించుకునేవాడట. సరే, ఏదైనప్పటికీ ఆలోచన వచ్చింది, ఒక స్పృహ పుట్టింది, నిజదేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది కనుక ఆ ప్రయత్నంలో భాగంగా దేవుడు తను బయలుపరుచుకున్నప్పుడు ఒక మాట మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే అసలు అబ్రహాము గారిని పిలిచినప్పుడు అబ్రహాము గారి పరిస్థితి ఏమిటి, దేవుని ఎరగని పరిస్థితి. ఈరోజు వాక్యం వినేటువంటి నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని ఎరగని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, అంటే పాపములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని పిలుస్తున్నారు. మనల్ని పిలిచేటప్పుడు దేవుడు మన యోగ్యత ఏమిటయ్యా అన్నట్లయితే మనం ఎక్కువ కూడా పాపములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని పిలుస్తారు. మనం ఒకసారి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు యెహోషువ ప్రజలతో అంటారు, మీ పితరులు నది అద్దరన సేవించిన దేవతలు. మీ పితరులు నది అద్దర సేవించిన దేవతలు అంటే ఎవరు? తెరాహు నది అవతలు ఉన్నటువంటి ప్రాంతంలో నివసించేవాడు గనక ఆ ప్రాంతంలో ఏ దేవతలను ఆరాధించారో విగ్రహాధరణ చేసేవారనే మాటను తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ విషయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నువ్వే తెగ, ఏ జాతి, ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము, ఎవరైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రహాము పిలుపు యొక్క ఉద్దేశాన్ని మనం అన్వయించుకుంటే, మనం సరిపోల్చుకుంటే మనం ఎలా అన్వయించుకుంటాం? అబ్రహాము గారు పాపములో ఉండగానే దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. ఎట్లనగా మనం ఇంకను పాపంలో ఉండగానే క్రీస్తు యుక్త కాలంలో మన కొరకు చనిపోయిన. ప్రియులారా, ప్రభు యొక్క ప్రేమ ఎంత ప్రేమయ్యా అన్నట్లయితే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ కండిషన్లో నువ్వు ఉన్నావో, ఈరోజు వాక్యం వినేటువంటి దేవుడు నిన్ను పిలుస్తున్నారు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావో దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తూ ఉన్నారు. నీకుండే బ్యాక్గ్రౌండ్, నీకుండేటువంటి కాస్ట్, నీకుండేటువంటి ఫైనాన్స్, నీకుండేటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా కూడా పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరిని కూడా, అందుకే దేవుడు లోకంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు. అందుకే ఆయన గ్రేట్ కమిషన్ సమస్త మానవాళికి కూడా ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. అదేమిటయ్యా అన్నట్లయితే దేవుని యొక్క ప్రేమను పొందుకోవటానికి అందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే నువ్వు ఏ వంశావళి అయినప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పటికీ, ఇంకా చెప్పాలి అన్నట్లయితే అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు సుమారుగా 70 ఏళ్లు పైన 75 సంవత్సరాలు కదా. 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచారు. మోషేను పిలిచినప్పుడు దేవుడు, మోషే గారి వయసు 80 సంవత్సరాలు. అలాగే నోవాహును పిలిచినప్పుడు నోవాహు యొక్క వయసు 600 సంవత్సరాలు. వీళ్ళని గమనించండి. అంటే వృద్ధాప్యంలో ఉన్నప్పుడే దేవుడు పిలుస్తాడా? వృద్ధాప్యంలో ఉన్నప్పుడే దేవుడు ఆహ్వానిస్తాడా? అంటే చిన్నవాడైనటువంటి ఇర్మియాను కూడా పిలిచాడు. అయ్యో నేను బాలుడను అన్నాడు కదా. అంటే దేవుడు ఎట్ ఎనీ ఏజ్, నువ్వు ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను పిలిచేటటువంటి దేవుడు. ప్రియులారా గమనించండి, దేవుని ప్రేమ ఎలాంటిదయ్యా అంటే, ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అయ్యా నేను చిన్న వయసు, నాది పెద్ద వయసు. చాలా మంది యవన బిడ్డలు వాయిదా వేస్తూ ఉంటారు, చిన్నపిల్లలు వాయిదా వేస్తూ ఉంటారు, ఇంకా మాకు సమయం ఉందని. కానీ దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీరు ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా వయసు అవరోధం కాదు, అనుభవం ఆటంకం కాదు, దేవుడు నిన్ను పిలుస్తున్నారు. ఇక తర్వాత మనం చూస్తే అబ్రహాము గారు తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటంటే, క్రీస్తు ప్రభువులో అబ్రహాము గారి యొక్క ఆశీర్వాదాలన్నిటిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీయొంద ఆశీర్వదింపబడును అన్నారు. ఈ మాట అనేక సార్లు అబ్రహాము గారితో దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మాట ఏమిటయ్యా అన్నట్లయితే అబ్రహాము గారితో చెప్తున్నారు, అబ్రహామా నువ్వు తూర్పుకు పడమటకు విస్తరించజేస్తావు, నిన్ను బహుగా ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. ఇంతగా విస్తరింపబడినటువంటి ఆయన ఏ విధంగా ఆశీర్వదిస్తానని చెప్తున్నారంటే, మనము ప్రారంభంలో అనుకున్నాం అబ్రహాము గారిని ఆశీర్వదించడంలో గొప్ప పేరు చేస్తున్నాయా,
నీ సంతానాన్ని బహువిస్తరింపజేస్తాను, నిన్ను దీవెనకరంగా మారుస్తాను. అంటే నిన్ను దీవించు వారిని దీవిస్తాను, శపించు వారిని శపిస్తాను అన్నారు. ఈ వచనాలు అబ్రహాము గారిని ప్రేమించిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. అబ్రహాము గారికి ఏ షరతులు ఉన్నాయో మనకు కూడా అదే షరతులు ఉన్నాయి. గలతీయులకు రాయబడిన పత్రికలో 3వ అధ్యాయం 29వ వచనంలో క్రీస్తులో అబ్రహాములో ఉండేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన యొక్క సంతానమైనటువంటి క్రీస్తులో మనందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు దేవుని ప్రేమ, ఈరోజు ఒకవేళ అబ్రహాము గారిని పిలిచిన పిలుపు సువార్త అని అనుకుంటే ఈరోజు అదే సువార్తతో దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నారు. ప్రియులారా, ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అయితే రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసము గలవారికి దృఢము కావాలనని కృపను అనుసరించి ఉన్నట్లు అది విశ్వాస మూలముదాయను అన్నారు. అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదము ధర్మశాస్త్ర మూలంగానో వంశావళి ప్రకారంగా కాకుండా విశ్వాసాన్ని ఆధారం చేసుకుని అందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ప్రియులారా, దేవుని కృప గొప్ప కృప. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి కనుక మీరు కూడా ఆశీర్వాదములో పాలు పంపులు పంచుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ భాగంలో అంటున్నారు కదా, దేవుడు ఎంత వాగ్దానాన్ని స్థిరపరిచేవాడంటే మీకు ఇక్కడ ఒక చరిత్రని చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏమిటయ్యా ఆ చరిత్ర అన్నట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పిన విధంగా ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో వారిని నిన్ను దీవిస్తారు. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ మాట ప్రకారం చూస్తే ఇశ్రాయేలు దేశాన్ని గురించే మీరు చూస్తే ఇశ్రాయేలు దేశంలో చరిత్ర అంతా మీరు గమనించండి. చరిత్రలో మనం వెనక్కి వెళితే ఇశ్రాయేలు దేశాన్ని మొదటగా గ్రీకు వారు ఆక్రమించారు. గ్రీకు వారు ఆక్రమించి ఆ పట్టణాన్ని ఆ పరిశుద్ధ స్థలములో అపవిత్రమైనది పెరచాలని ప్రయత్నం చేశారు. వారిని రోమీలు వచ్చి వారిని అధిగమించారు, వారిని సమూల నాశనం చేశారు. రోమీలు ఏం చేశారయ్యా అన్నట్లయితే అనేక మంది దేవుని సువార్తను వ్యాప్తి చేయకుండా చెరసాల్లో వేశారు, అనేక మందిని హింసించారు, అనేక మందిని మరణశిక్ష విధించారు, కఠిన శ్రమలు పెట్టారు. దేవుడు ఊరుకుంటారా? ఆ రోమా సామ్రాజ్యం కూడా ఏమైందయ్యా అన్నట్లయితే ఆ రోమా సామ్రాజ్యం టైటస్ అనేటువంటి వ్యక్తి వచ్చి ఆ యెరూషలేమును నాశనం చేసినప్పుడే ఆ రోమీలను కూడా పాడు చేశారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎప్పుడైతే రోమా ఈ యొక్క ఇజ్రాయేలు ప్రభుత్వం మీద ఆధునిక కాలంలో కూడా స్పెయిన్ అనే దేశము ఒక వ్యతిరేకత ప్రకటించినప్పుడు దాని మీద ఆ చేసినటువంటి ప్రకటనలో అప్పటి వరకు ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి స్పెయిన్ ఆ తర్వాత కాలంలో 5వ స్థానానికి పడిపోయింది. ఆఖరికి బ్రిటిష్ వారు కూడా సూర్యుని అస్తమించినటువంటి సామ్రాజ్యంగా ఉండేటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యం కూడా తర్వాత కాలంలో ఏం జరిగిందయ్యా అన్నట్లయితే ఆ రాజ్యానికి వ్యతిరేకంగా లేచాక అది ఎంతవరకు దిగజారిపోయిందో మనం చూసాం. జర్మనీ ప్రభుత్వాన్ని మీరు చూడండి. జర్మనీ రాజ్యం కూడా ఒకప్పుడు అధికార కాంక్షతో యూదులను చంపాలని ప్రయత్నించారు. కానీ తర్వాత కాలంలో అది కూడా చరిత్రలో గెలిచిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చాలా వరకు ఒకటి మాత్రం చెప్పాలి, అంటే నేను శపించు వారిని నేను శపించేదను. అలాగే అమెరికా వారు ఇజ్రాయెల్ పక్షంగా ఉండడాన్ని బట్టి తర్వాత కాలంలో అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలన్నిటినీ మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే మరొక విషయం ఏమిటయా అన్నట్లయితే దేవుడు విశ్వాసాన్ని ఒకవేళ పాక్షికంగా, అంటే ఒకవేళ మనం కొన్నిసార్లు లోకంలో తొట్టిల్లిపోతూ ఉంటాం విశ్వాస పయనంలో. అబ్రహాము గారు కూడా జీవితంలో విశ్వాస పయనంలో కొన్నిసార్లు తొట్టిల్లిన ప్రదేశాలు ఉన్నాయి, కానీ అక్కడే కృప పనిచేస్తుంది. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే దేవుడు కృప కలిగిన వాడు. నువ్వు ఒకవేళ ఎప్పుడైనా తొట్టిల్లిపోతున్నావా, దేవుడు కృపనిచ్చి మరలా స్థిరపరచగలిగినటువంటి వాడు. అందుకే అబ్రహాము గారి యొక్క విశ్వాస పయనంలో మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు ఏ కారణాలను బట్టి దీవెన, సంతానము, భూవాగ్దానము అనేకమివ్వటానికి భౌతికంగా మనకు అది కనిపిస్తుంది. కానీ ఆత్మీయ అర్థంలో మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాము గారిని పిలిచినప్పుడు అబ్రహాము గారిని నీతిమంతుడిగా చేయడానికి పిలిచాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా పిలిచినప్పుడు దేవుడు ఎందుకు నిన్ను పిలిచారు అని అన్నట్లయితే నిన్ను పరిపూర్ణుడిగా చేయడానికి పిలిచారు. మొదటిగా మనిషి జీవితంలో పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి. మనందరికీ తెలుసు
శోధనలు అపవాది నుంచి వస్తే పరీక్షలు దేవుని యొద్ద నుంచి వస్తాయి. శోధన నిన్ను బలహీనపరచటానికి, నిన్ను పడగొట్టడానికి వస్తే పరీక్ష అనేటువంటిది నిన్ను విశ్వాసంలో బలపరచడానికి వస్తుంది. అందుకే దేవుడు నీకు పరీక్ష పెట్టారంటే నీకు ఒక ఉత్తీర్ణతలోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని పిలుపుకు విధేయత చూపించటంలో అబ్రహాము గారు ఎంతవరకు విజయం సాధించారంటే కొన్నిసార్లు పరిపూర్ణంగా విధేయత చూపించలేదు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అన్నానో నేను చెప్తాను. ఎందుకంటే దేవుడు అబ్రహాము గారికి ఇచ్చినటువంటి మొదటి కండిషన్ ఏమిటయ్యా అంటే, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువులను విడిచి రమ్మనంటే అబ్రహాము గారు ఏం చేశారయ్యా అన్నట్లయితే తన యొక్క బంధువు అయినటువంటి లోతును తీసుకుని వచ్చారు. ఒకసారి చూద్దాం రండి. ఆదికాండము 12వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడుగలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తను ఆర్జించిన యావదాస్తిని, సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకుని కానాను దేశం వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు తిరిగి వచ్చాను. పిల్లలు ఇక్కడ చూస్తే ఈ మాటల ప్రకారం చూసినట్లయితే అతను తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టమన్నారు, కానీ లోతును తీసుకొస్తున్నాడు. మీరు చూడండి, ఇక్కడ తన కుటుంబీకుడైనటువంటి లోతును తీసుకొస్తున్నారు. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఒక సువార్త ద్వారా పిలిచినప్పుడు ఒక నూతన సృష్టివి, నూతన సృష్టిగా మార్చబడినప్పుడు ఆ నూతన సృష్టిగా లోకాన్ని విడిచిపెట్టాలి. మనం ఇక్కడ చూస్తే మనం ఆత్మీయ అర్థంతో మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముతో పిలిచి చెప్తూ ఉన్నారు, అబ్రహామా నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు. ఈరోజు దేవుడు లోకంలోంచి మనల్ని పిలిచేటప్పుడు కూడా దేవుడు చెప్పే మాట ఏమిటో తెలుసా? నేత్రాశ, శరీరాశ, జీవపుడమాన్ని విడిచిపెట్టి రావాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నూతన పరిచేటప్పుడు పులిసిన పిండి నీతో ఉండకూడదు. పులిసిన పిండి నీతో ఉన్నట్లయితే జరిగేటువంటి నష్టం ఏమిటయ్యా అన్నట్లయితే దేవుడు నూతన పరచటంలో అవరోధాలు వస్తూ ఉంటాయి. అబ్రహామును కూడా దేవుడు పిలిచారు. అబ్రహామును దేవుడు పిలిచి అయ్యా అవన్నీ కూడా విడిచి రా, ఎందుకన్నట్లయితే దైవికమైనటువంటి కృపను నువ్వు చూడాలి అనేది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37లో కూడా అంటారు కదా, తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్కజెల్లులనైనను నాకంటే అధికంగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదు అంటున్నారు. ప్రియులరా, ఇక్కడ అబ్రహాము గారికి ఇచ్చినటువంటి సేమ్ కండిషన్ ఈరోజు దేవుడు నీకు నాకు కూడా కండిషన్ ఇస్తున్నారు. ఏమిటయ్యా కండిషన్ అయ్యా అంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, అయ్యా నువ్వు విడిచిపెట్టి రావాలి. ఈరోజు లోకంలో చాలా మంది మనం చూస్తూ ఉంటాం, అటొక అడుగేస్తారు, ఇటొక అడుగేస్తూ ఉంటారు. 2 పడవల మీద ప్రయాణం చేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని మాట చెప్పేది ఏమిటయ్యా అన్నట్లయితే ఇదిగో దేవుని మాటకు విధేయత చూపించాలి. అందుకే ఇక్కడ విశ్వాసము క్రియలు లేనిదైతే మృతమవుతుంది. ఇప్పుడు అబ్రహాము గారు ముందు ఒక మాట చెప్పారు, అయ్యా అబ్రహామా నీవు విడిచిపెట్టి యాక్షన్ చూపించు, నాకు విడిచిపెట్టి ముందుకు రా. అయితే ఇక్కడ అవిధేయతను బట్టి కాకుండా విధేయతను బట్టే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఒకవేళ అవిధేయతను బట్టి గుర్తుపెట్టుకుని శిక్షించాలి అంటే అబ్రహాము గారే కాదు, ఈరోజు మనం కూడా శిక్షార్హులమే. కానీ దేవుడు ఎంత కృపగలిగిన వాడంటే నువ్వు చూపించినటువంటి విధేయతను మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. ఆ మాటలు బట్టి మనం చూసినట్లయితే విశ్వాసాన్ని కొనసాగించటానికి ఈ కల్దీయ దేశాన్ని విడిచి హారాను నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆ విషయాల తర్వాత కాలంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు తనతో వచ్చినటువంటి ఈ లోతు వలన జరిగినటువంటి నష్టం కూడా కొంత జరిగింది. అంటే దేవుడు ఎప్పుడైనా సరే నిన్ను విడిచిపెట్టమన్నది విడిచిపెట్టకపోతే నువ్వు నష్టపోతూ ఉంటావు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, నేను చెప్పి ముందుకు వెళతాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినట్లయితే 34వ వచనం, నేను వారికి దేవుడునై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనొందుదమని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములు నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకును గనక అల్పులనేమి గనులనేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పిల్లరా, దేవుడు నేను ఎరిగిన దేవుడు, తన కృపను బట్టి నేను గుర్తు చేసుకునేటువంటి దేవుడు. అయితే ఈ క్రమంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క కృపను బట్టి అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఈ లోతు వల్ల వచ్చిన నష్టం ఏమిటయ్యా అంటే లోతు పశువుల కాపర్లకు అబ్రహాము పశువుల కాపర్లకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది.
విభేదం వచ్చింది కదా, లోకంతో ఎప్పుడు కూడా అదే సమస్య. ఇక్కడ లోతు నీతిమంతుడే కానీ ఒక మాట చెప్పాలి, దేవునికి మాట వినకపోవటం వల్ల వచ్చే కష్టాలు. ఈరోజు నీ కుటుంబంలో కష్టాలు వస్తున్నాయా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? చాలామంది కష్టాల కోసం ప్రార్థన చేయమనే వాళ్ళు ఉంటారు, కానీ ఎప్పుడైనా ఆలోచన చేసావా కష్టం ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకపోవటం వల్ల కష్టం వచ్చిందని చాలామందికి తెలియదు. అబ్రహాము గారి యొక్క పశువుల కాపరులకు, వారి పశువుల కాపరులకు ఎందుకు విభేదం వచ్చిందయ్యా అని ఆలోచన చేస్తే దేవుని మాట వినకపోవటమే. ఒక భాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు లోతును పిలిచి, అయ్యా మనం విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నాం కనుక మనం కలిసి ఉండడానికి సాధ్యం కాదు. నువ్వు కుడివైపు వెళితే నేను ఎడమవైపుకు వెళతాను, నువ్వు ఎడమవైపుకు వెళితే నేను కుడివైపు వెళతాను అని చెప్పారు. అని చెప్పి వారు విడిపోయారు. అంతేకాదు కొన్నిసార్లు అవిధేయత పాపము తర్వాత కాలంలో కూడా పట్టుకుంటుందట. ఎలా పట్టుకుంటుంది అని ఆలోచన చేసినట్లయితే ఈ పాపాన్ని గురించి మనం తర్వాత కాలంలో మనం చూసినప్పుడు ఆదికాండము 13వ అధ్యాయంలో ఈ కాన్ఫ్లిక్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే తర్వాత కాలంలో ఏమండి ఫోన్ వస్తుందండి. తర్వాత కాలంలో మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి తర్వాత కాలంలో జరిగినటువంటి వివాదం ఏమిటయ్యా అంటే, లోతు వలన పుట్టినటువంటి సంతానం, తమ కుమార్తెలకు పుట్టిన సంతానం మనకు తెలుసు కదా, వాళ్ళు మోయాబీలు అమ్మోనీలుగా వచ్చి ఇశ్రాయేలీలకు తరతరాల వైరాన్ని మనం చూస్తాం. ఎందుకు వచ్చింది వైరం? అవిధేయత. ఎప్పుడైనా ఒక అవిధేయత ఎప్పుడైతే ప్రబలిందో, అవిధేయత తాలూకా కష్టం ఎలా ఉంటుందయ్యా అంటే అది చాలా కాలం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. దేవునికి అవిధేయతగా చూపించారు. అవిధేయతను బట్టి ఆ తర్వాత కాలంలో చాన్నాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు కొందెచ్చుకున్నట్టు. కొన్నిసార్లు మనం శత్రువులు కొందెచ్చుకుంటాం. ద్వితీయోపదేశ కాండంలో 2వ అధ్యాయము 9వ వచనంలో, మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశము స్వాస్యముగా ఇచ్చితిని, వారు భూమిలో ఏదియు నీకు స్వాస్యముగా ఇయ్యను. ఈ జోర్డాన్ ప్రాంతం వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తారు, అయ్యా దాన్ని నేను మీకు ఈను, మోయాబీలతో యుద్ధం చేయవద్దు. ఎందుకంటే తర్వాత కాలంలో ఆశీర్వాదంలో వారు కూడా భాగమయ్యారు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదమైనటువంటి జీతం, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం అనేటువంటి కుటుంబం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమైన ఏ తలంతైనా అన్యులకు భాగమిస్తున్నావేమో. అవిధేయత వల్ల దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాం. అబ్రహాము జీవితంలో కూడా ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇక మరొక విషయం ఏమిటయ్యా అంటే, అబ్రహాము గారి విషయంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది కృతజ్ఞత కలిగి ఉండుట. ప్రియులారా గమనించండి, అబ్రహాము గారి జీవితంలో దేవుడు ప్రతి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు కదా. ఒకసారి మరలా ఆదికాండము 12వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే, అబ్రహాము షెకెమందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కానానీయుల ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమిచ్చదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ప్రియులారా ఇక్కడ చూస్తే అబ్రహాము గారిలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే కృతజ్ఞత కలిగి ఉండటం, ఆరాధించేటటువంటి స్వభావం కలిగి ఉండటం. ప్రియులారా గమనించండి, ఈ ఆరాధించేటటువంటి స్వభావం అనేటువంటిది విశ్వాసులకు ఒక చక్కని ఉదాహరణ. ఈరోజు చాలా మంది దేవుడిచ్చే వాగ్దానాలు పొందుకున్నారు కానీ దేవుని ఆరాధించట్లేదు. అబ్రహాము గారు కృతజ్ఞత కలిగి ఉండడం అంటే వాక్యమైన విశ్వాసి నీ జీవితంలో కూడా ఆరాధనకు భాగమైపోవాలి. ఎంతమంది తమ జీవితాల్లో ఆరాధన భాగం చేసుకుంటున్నారు? వాగ్దానము ఆశీర్వాదము పొందుకోవాలంటే నీ జీవితంలో ఆరాధన కంపల్సరీ. ఆశీర్వదింపబడిన అబ్రహాము జీవితంలో బలి అర్పించిన బలిపీఠం ఉంది. నీ జీవితంలో బలిపీఠం ఉందా? ఆరాధన ఉందా? ప్రార్థన ఉందా? ఆలోచన చేయండి. ఎబ్రీలుకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో,
హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు నేను గంధపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోపములు, పాప పరిహార నువ్వు కోరలేదు గాని అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తరువాత నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఈరోజు దేవుని మహింపరచటానికి ఏ విధమైన బలి అర్పిస్తావు? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆజ్ఞ గైకొనుట బలి అర్పించుట కంటే శ్రేష్టం. అబ్రహాము అర్పించినటువంటి బలి, ఆ బలి ఈరోజు నువ్వు నేను అర్పించవలసిన బలి విధేయత అనేటువంటి బలి. కనుక ప్రియులారా, అబ్రహాములాగా మనల్ని మనం కృపకు పాత్రులుగా ఎంచుకోవాలి యేసు ప్రభులో అని అన్నట్లయితే, అబ్రహాములాగా మనం కూడా కృతజ్ఞత. అయితే మనలో చాలా మందికి వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి అబ్రహాము గారితో దేవుడు మాట్లాడారు గనక, ఆయనకి నూతనమైన భూమిని ఇస్తానన్నాడు, సంతానాన్ని ఇస్తానన్నారు గనక ఆయన బలర్పించాడు. ఇప్పటికిప్పుడు దేవుడు నాతో చేసిన వాగ్దానం ఏముంది అని అంటే, ఇప్పటికిప్పుడు దేవుడు నీతో చేసిన వాగ్దానం ఏమిటాయా అంటే, క్రీస్తు నీ కొరకు మరణించారు కదా. మరి ఎప్పుడైనా నీ జీవితంలో ఆలోచన చేయి. ఈ మధ్యకాలంలో ప్రభునందు మరణించారు ప్రకాష్ అయ్య గారు. వరకు చక్కని మాట చెప్పారు. అదేమిటయ్యా అంటే, దేవుని దగ్గరికి వచ్చే ప్రతిసారి కూడా దేవుడు అద్భుతాలు చేస్తారని రావద్దు. ఎందుకంటే దేవుడు ఇప్పటికే నీ కొరకు అద్భుతం చేశారు. అదే యేసు ప్రభువారు నీ కొరకు మరణించి తిరిగి లేచిన అద్భుతం. కనుక నీ జీవితంలో అద్భుతం ఏదైనా ఉందంటే, ప్రభువారు ఇప్పటికే నీ కొరకు అద్భుతాన్ని చేశారు. అద్భుతం కోసం కృతజ్ఞత చెల్లించటానికి రావాలి. అందుకని ఈరోజు దేవునికి నేను బలి అర్పించాలి, కృతజ్ఞత అర్పించాలి అంటే, దేవుడు నా కొరకు చేసిన అద్భుతం ఏమైనా ఉందయ్యా అన్నట్లయితే ఆయన నీ కొరకు మరణించారు. అందుకే మన దశలోనిక పత్రికలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రియులారా, ప్రార్థన అనే బలిపీఠం ఉందా? కృతజ్ఞత అనే బలిపీఠం ఉందా? ఈరోజు దేవుడిని నడిపిస్తున్నారు. ఎందుకన్నట్లయితే తండ్రి అయినటువంటి దేవుని నామానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నారు ఎఫెసీ పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు. కనుక కృతజ్ఞత ఉందా? ఆత్మీయమైనటువంటి బలి అర్పించగలిగినటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ ఇప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నావేమో. చాలా మంది వారి జీవితాల్లో కృతజ్ఞత కరువైపోతుంది. దేవుని ఆరాధించటం అనేది కరువైపోతుంది. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మన శరీరములను సజీవ యాగముగా దేవునికి అర్పించుకోవాలి. మరి అలాంటి అనుభవంలో ఇక్కడ అబ్రహాము గారు ఒక చక్కని మాదిరిని కనపరుస్తూ ఉన్నారు. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయంలోకి 8, 9 వచనాల్లో మనం చూసినప్పుడు, అక్కడ నుండి అతను బయలుదేరి బెతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బెతేలుకునకు తూర్పునున్న హయికి మధ్య గుడారం వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు తూర్పు దిక్కుకు వెళ్ళాను. ఇక్కడ మనం చూస్తే దేవునితో విశ్వాసము, సహవాసము కలిగినటువంటి నడక అబ్రహాము గారు చేస్తూ ఉన్నారు. మనం కూడా చాలాసార్లు దేవుని ఆరాధించాలి అంటే ఉవ్వెత్తున విశ్వాసము, ఉవ్వెత్తున ఆరాధన అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి దేవుని ఆరాధించటం అంటే విశ్వాసపు నడక. ఇది స్థిరమైనటువంటి నడక. ఏదో ఒక సందర్భాన్ని, ఒక ప్రదేశాన్ని మనం ఎంపిక చేసుకుని దాంతో సంతోషపడడం కాదట. దేవునితో విశ్వాసపు నడక. ఎందుకంటే ఆయన తన గుడారాన్ని హయికి బెతేలుకు మధ్యన వేసుకున్నాడు. అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక తన స్వదేశాన్ని విడిచిపెట్టిన తరువాత దేవునితో నడవటం అనేది, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో ఇది చాలా జాగ్రత్త. దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చుకున్నాక అక్కడి నుంచి నీ ప్రయాణం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నీ ప్రయాణం ప్రారంభమైన తర్వాత దేవుని చేరుకోవటానికి నువ్వు నడవాలి. బాప్తిసం అంటే ఎలాంటి ప్రక్రియ అంటే, దేవుడు అబ్రహాము గారిని పిలిచారు, అబ్రహామా నీ తండ్రి ఇంటిని విడిచి రా, ఎందుకంటే అక్కడి నుంచి నువ్వు ప్రయాణించాలి. దేవుడు నిన్ను పిలిచి బాప్తిసము రక్షణ కార్యక్రమాల్లో నేను నిలబెట్టిన తర్వాత అక్కడి నుంచి నీ ప్రయాణం ప్రారంభమవుతుంది. అదే దేవునితో నడక ఇక్కడ అబ్రహాము గారు చేస్తున్నది. ఎందుకంటే అబ్రహాము గారిని దేవుడు నూతన సృష్టిగా మార్చడానికి ఇష్టపడుతున్నారు. మనం అదే అనుకున్నాం. అబ్రహాము గారి యొక్క పరీక్షా సమయం సుమారుగా 25 సంవత్సరాలు. అనేక అనుభవాలు, అనేక పరీక్షలు, అనేక పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో కూడా
దేవుని దగ్గరికి వచ్చే ప్రతిసారి కూడా చాలామంది ఏదో ఒక అద్భుతం జరగాల వెంటనే అనుకుంటారు. కానీ మొట్టమొదటి గమనించుకో, దేవుడు నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించటానికి నిన్ను ఆహ్వానించారు. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో 1వ అధ్యాయము అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో చక్కని మాట అంటున్నారు. 1వ అధ్యాయంలోనే 4-5 వచనాలు ఎట్లనగా, తన ప్రియుని నిందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహి కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలో ముందుగా తన కోసము నిర్ణయించుకున్నారు. ఎందుకు దేవుడు నిర్ణయించుకున్నాడయ్యా అంటే, తన కుమారులుగా పరిశుద్ధులుగా మనల్ని చేయాలి. ఎందుకు నిర్ణయించుకున్నాడు? అబ్రహాము గారిని దేవుడు ఎందుకు పిలిచారు? కేవలం భూభాగం ఇవ్వటానిక, సంతానం ఇవ్వటానిక, ఆశీర్వాదం ఇవ్వటానిక అంటే, అబ్రహాము గారిని నీతిమంతుడిగా చేయటానికి పిలుచుకున్నాడు మొదటిగా. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నారంటే, మన అవసరతలు అక్కర్లన్నీ తీర్చగలిగిన దేవుడే గాని నీతిమంతుడిగా చేయటానికే దేవుడు నిన్ను నన్ను కూడా పిలుచుకున్నారు. కనుక దేవునితో నడిచేటటువంటి ప్రక్రియ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక క్రీస్తు ప్రభు యొక్క సహవాసంలో మనం ఎప్పుడైతే పిలువబడుతున్నామో మన జీవితం మారింది, మన నడత మారింది, మన ఆలోచన మారింది. ఇంతవరకు మన కొరకు మనం బ్రతికాం, ఇప్పుడైతే క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇక నువ్వు జీవించున్నది నేను గాని నేను మృతి చెందాను, నా కొరకు మృతి చెందిన క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మనలో జీవిస్తున్నాడు. మన పయనం మారింది, మన లక్ష్యం మారింది, మన గురి మారింది. అదే దేవునితో విశ్వాసపు నడక. ఇక తర్వాత ఆదికాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయం 10 నుంచి, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు సహోదరువని దయచేసి చెప్పుమనెను అన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఐగుప్తులో పరీక్షించబడటం, విశ్వాసానికి అనేక పరీక్షలు వస్తూ ఉంటాయి. అబ్రహాము గారు దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముని విశ్వాసాన్ని మళ్ళీ తీవ్రమైనటువంటి కరువుతో పరీక్షించాలనుకున్నాడు. ఈ మొదటిగానే అబ్రహాము గారు విఫలమయ్యారని చెప్పారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మంచిని చెడ్డని కూడా నిర్మోహమాటంగా లిఖింపజేశారు. అబ్రహాము గారు కరువు వచ్చింది కదా అని చెప్పి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. చూడండి, మన బెత్లెహేంలో నయోమి కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళిపోయిందట. దేవుడు కరువులో కూడా పోషించగలిగిన దేవుడు. సారెపతు గ్రామంలో ఆ విధవరాల్ని దేవుడు పోషించాడు. ప్రియులారా, గమనించండి, నిన్ను నన్ను కూడా పోషించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే నీ కరువులో, నీ శ్రమలో ఒకవేళ పాపానికి దగ్గర అవుతున్నావేమో, లోకం వైపు వెళ్ళిపోతున్నావేమో. చాలా మంది కష్టం వచ్చినప్పుడు పాపంలో కలిసిపోతారు. ఇప్పుడు అబ్రహాము గారి పరిస్థితి ఏమిటంటే, ఐగుప్తు అనేదే లోకం, ఐగుప్తు అనేదే శరీరాశ. కరువు వచ్చింది కదా అని ఐగుప్తుకు వెళ్ళొద్దు. కానీ అబ్రహాము గారు అక్కడికి వెళ్ళిపోయాడు. తీవ్రమైనటువంటి కరువు ఉంది. ఆ కరువులో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. అయితే ఐగుప్తులో యాకోబు కుటుంబాన్ని రక్షించటానికి దేవుడు గతంలో ఏం చేశారయ్యా అన్నట్లయితే, అంతకు మునుపు యోసేపును అక్కడికి పంపించారు. దేవుని ప్రణాళిక అన్నీ ఒకసారి ఉండడానికి వీల్లేదు కదా. గమనించండి, ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇతని యొక్క విశ్వాసపు పయనంలో 2 రకాలుగా విఫలమయ్యాడు. ఒకటేమిటంటే, కరువు నుంచి కాపాడగలుగుతాడు దేవుడని నమ్మటంలో విఫలమయ్యాడు. ఐగుప్తు వెళ్ళాక తనను తన కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడని చెప్పటంలో విఫలమయ్యి భార్యతో అబద్ధం చెప్పమనేటువంటి ప్రయత్నానికి వచ్చాడు. ప్రియులారా, గమనించండి. కనుక ఈ రెండింటిని గమనించినట్లయితే ఆ తర్వాత కాలంలో దేవుడు ఆ రాజు అయినటువంటి ఫరో ఇంటిని, అబీమెలెకు ఇంటిని మొత్తినప్పుడు ఈ తర్వాత కాలంలో యేసేపు కాలంలో జరగబోయేటటువంటి 10 అద్భుతాలకు ఇదొక మాదిరిగా మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా తన పిలుపుకు లోబడిన వారి పక్షంగా కార్యం చేస్తారు. అబ్రహాము దేవుడు పిలుపుకు లోబడ్డాడు. అబ్రహాము అవిధేయత ఉన్నప్పటికీ కూడా అబ్రహాము జీవిత పయనం ఎలాగుందంటే దేవుని చిత్త ప్రకారమైన పయనంలో ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొక్క పయనంలో ఉన్నట్లయితే దేవునికి సహాయం చేసేటటువంటి దేవుడే. అంటే పాపాన్ని ఉపేక్షిస్తారని కాదు, కానీ అది సరిదిద్దేటటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ కార్యముతో మరలా అబ్రహాము గారిని స్థిరపరచటానికి ఇష్టపడుతూ ఉన్నారు. వాస్తవానికి
అబ్రహాము గారి యొక్క జీవితంలో హిబ్రూ గ్రంథాల ప్రకారంగా, అంటే యూదుల గ్రంథాల ప్రకారంగా అబ్రహాము గారి పరీక్షలట 10 రకాల పరీక్షలట. అబ్రహాము గారిని 75 ఏళ్ల ప్రాయంలో తన ఇంటి నుంచి పిలిచినప్పటి నుంచి సుమారుగా 10 రకాల పరీక్షలు పెట్టారట. దాని వివరంగా మనం చూసినట్లయితే మొదటిది అతను స్వదేశము నుంచి దేవుడు పిలవటం అనేటువంటి పరీక్ష. రెండవది కానానులో కరువు వచ్చింది కదా, ఈ కరువు అనేటువంటి పరీక్ష. మూడవది ఈజిప్టులో మనం చూసినప్పుడు ఐగుప్తులో సారాను ఒకవేళ వారు అపహరిస్తారేమో అనేటువంటి ఒక పరీక్ష. నాలుగవది 4 రాజులతో యుద్ధం చేశాడు. అతను యుద్ధం చేయగలడా లేదని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు యుద్ధం చేసి లోతు పక్షంగా వారికి విజయంలో నడిపించాడు. ఐదవది తన యొక్క కొడుకు కోసం దీర్ఘకాలం వేచి ఉండి ఆగర్ను వివాహం చేసుకోవటం, ఇది కూడా విఫలమైనటువంటిదే కదా. అలాగే ఆరోది ఆమె జన్మనిచ్చిన తర్వాత ఇస్మాయిల్ పుట్టిన తర్వాత హాగరును ఇంటి నుంచి వెళ్ళగొట్టేటటువంటి పరీక్ష. తర్వాత ఏడవది సున్నత్ అనేటువంటి ఆజ్ఞనిచ్చినటువంటి పరీక్ష. ఎనిమిదేది అబీమెలెకు రాజు చేత మరొకసారి షారాను గుర్చినటువంటి పరీక్ష. ఎనిమిదవది ఇస్మాయిల్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టినటువంటి పరీక్ష. 10వది ఇస్సాకు బలి ఇవ్వటం అనే పరీక్ష. ఈ పరీక్షలన్నింటిలో మెజారిటీ సక్సెస్ అయ్యాడు, కొన్నిటిని ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా గమనించండి, అంటే అబ్రహామును పరీక్షించిన దేవుడే నిన్ను కూడా పరీక్షిస్తాడు కదా, నన్ను పరీక్షిస్తాడు కదా. సుమారుగా 10 పరీక్షలు వచ్చినాయి. 10 పరీక్షల్లో ఈరోజు దేవుడు నిన్ను కూడా ఎన్ని రకాలుగా, ఎంతకాలం 25 ఏళ్ల ప్రాయంలో ఇంచుమించుగా 75 సంవత్సరాల నుంచి 100 ఏళ్ల సమయంలో 10 రకాల పరీక్షలు. నీ జీవిత కాలంలో ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నావు? వాటన్నిటిని విజయం సాధించావా? దేవుడు పరీక్షించేవాడు. ఎందుకంటే దేవుడు హృదయరాశ్యాలు ఎరిగేవాడు గనుక విశ్వాసంలో ఎక్కడ లోపం ఉందో దేవుడు పరిశీలించి సరిదిద్దటానికే పరీక్షలు అనేటువంటివి అనుక్షిస్తూ ఉంటాడు. అందుకే శోధింపబడేటువంటి నానా విధమైన శోధనలో పడేటప్పుడు దాన్ని ఆనందంగా ఎంచుకోండి అన్నారు యాకోబు గారు. అలాగే పేతురు గారు కూడా శోధన గురించి తెలియపరిచారు. కనుక మన హృదయాలను పరీక్షించేటటువంటి దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. ఏ పరీక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఒకసారి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అని ఆలోచన చేయాలి. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే 17వ అధ్యాయము 10వ వచనం, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను నీ హృదయములను పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. ఆయన హృదయాలను పరీక్షించేటటువంటి దేవుడు. నీ హృదయాన్ని నా హృదయాన్ని కూడా పరీక్షించేటటువంటి దేవుడు. ఒకవేళ నీ జీవితంలో పరీక్షకు సిద్ధపడుతున్నావా? అందుకే దావీదు పాపం చేశాక ఆ పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. మనం ఆ పశ్చాత్తాపంలో ఏమంటాడయ్యా అన్నట్లయితే, తన హృదయాన్ని పరిశీలించమని, దేవా శుద్ధ హృదయం నాలో ఉందో లేదో పరిశీలన చెయ్యి. ఎందుకంటే హృదయాలను అంతరంగాలను పరిశీలించే దేవుడు కనుక దావీదు దేవుని ఆహ్వానిస్తున్నాడు. తర్వాత మనం చూసినప్పుడు ఈ భయపడవలసిన పరిస్థితి, కరువుకు భయపడ్డాడట ఆయన. ఎందుకు కరువుకు భయపడ్డావయ్యా అని ఆలోచన చేసినట్లయితే ఏకైక విషయం ఏంటయ్యా అన్నట్లయితే, ప్రభునందు ధైర్యంగా ఉన్నవాడు భయపడ్డాడు కదా. విశ్వాసం సలగిలిపోయినప్పుడే భయపడుతూ ఉంటారు చాలా మంది. ఈయన అలాగే భయపడ్డాడట. ఆ భయాన్ని బట్టి అక్కడికి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనన్నట్లయితే భయం అనేది సాతాను విశ్వాస కోడలను పగలగొట్టేదట. ఈరోజు మన విశ్వాసాన్ని కూడా పడగొట్టేటటువంటి స్థితిలో ఉన్నట్లయితే అపవాది శోధనలు అధిగమించటానికి సిద్ధపడుతూ ఉందాం. ఒకవేళ నువ్వే శోధనలో ఉన్నావు, కుటుంబ శోధనలో ఉన్నావా, ఆలోచన చేయి. ఇక చివరిగా 7వది ఏమిటయా అన్నట్లయితే చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే, విశ్వాసంలో నువ్వు పడిపోయినప్పుడు ప్రేమ కలిగిన దేవుడు నిన్ను సరిదిద్దడానికి ఇష్టపడతాడు. అక్కడే కృప పనిచేస్తూ ఉంటుంది. దేవుడు మన యొక్క అవిధేయతను బట్టి శిక్షించటం కంటే దాన్ని సరిదిద్దటానికి ప్రయత్నిస్తారు. అంటే పాపాన్ని ఎప్పటికీ సమర్థిస్తారని కాదు. దేవుని కృప ఎలాంటిదయ్యా అన్నట్లయితే, మనం ఆదికాండం 12వ అధ్యాయం 17 నుంచి 20 వచనాల్లో కూడా మనం చూసినప్పుడు దేవుడు చేసినటువంటి పరీక్షల్లో కొన్ని వీటిని ఆయన విఫలమయ్యాడు. అయితే ఆ ఫరో ఇంటిని ముత్తాడు. భార్య నిమిత్తమై ఆయన ఎప్పుడైతే అబద్ధం ఆడాడో దేవుడు ఆ ఇంటిని ముత్తాడు. ముత్తిన తర్వాత సరిదిద్దాడు. మరలా తప్పు తెలుసుకున్నాడు.
అబ్రహాము తన సరైన మార్గంలో నడిచాడు. కనుక ప్రియులరా, దేవుని యొక్క మహాకృప ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంటుండగా అబ్రహాము జీవిత పాఠాల నుంచి అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. మరి దేవుని కృపను బట్టి శ్రద్ధ కలిగి విశ్వాస జీవితంలో నడుద్దాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.